పల్లెటూళ్ళలో పట్నం తోటికోడళ్ళు. రిచ్ తోటికోడళ్ళు అనామిక, అంజలి ఫేమస్ బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకొని ముఖానికి కీరా ముక్కలు పెట్టుకొని ఉన్నారు. అక్క, అత్తయ్య మార్నింగ్ ఫోన్ చేసిందా? చేసింది చెల్లి. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ సెలవులే కదా, ఊరికి రమ్మంటుంది. అవునక్క, నాకు కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. నేను మాత్రం ఏది మనసులో పెట్టుకోకుండా అత్తయ్యతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. ఏం మాట్లాడుతున్నావు చెల్లి? అలా చెప్తే అత్తయ్య ఏమంది? ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామసముద్రం అనే పల్లెటూరది. పెద్ద మట్టింట్లోని కిచెన్లో శారద వంట చేస్తూ ఉంటుంది. ఉయ్యాల బల్ల మీద ప్రసాద్ కూర్చొని ఉన్నాడు. అతని పక్కన డబ్బుల కట్టలున్నాయి. శారద టీ తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది. ఎంత చెప్పినా వినకుండా 10 లక్షలు కావాలని గొడవ చేశావు. బల్ల మీదున్నాయి. శారద వాటిని చూసి సంతోషపడింది. ప్రసాద్ టీ తాగుతూ ఉంటాడు. నాకు తెలుసండి, మీరు నా సంతోషం కోసం ఏమైనా చేస్తారని, ఎంత అడిగినా తీసుకొచ్చిస్తారని. చాలా సంతోషం అండి. సర్లేగాని ఇప్పటికైనా ఈ 10 లక్షలు ఎందుకో చెప్పు శారదా. పట్నం కోడల్లో మన ఇంటికి రావడానికి మనం పెడుతున్న ఖర్చు అండి. ఏంటి శారదా, ఏంటి నువ్వు చెప్పేది? అవునండి, ఈ 10 లక్షలు నేను అడిగింది చీరలో నగలో కొనుక్కోవడానికి కాదు. సిటీలో ఉన్న తోటి కోడళ్ల కోసం నువ్వు 10 లక్షలు ఖర్చు చేయడమేంటే? మీకు తెలీదు కదా, ఈ కాలం మన కాలం కాదు. అప్పుడు మానవత్వానికి విలువుంది. ప్రతి మనిషి దాన్ని బతికించాడు. తను ఆనందంగా బతికాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా శారదా అని మీరనుకుంటున్నారండి. ఇప్పుడు మొత్తం డబ్బుతో ముడిపడిన బంధాలే ఉన్నాయి. ప్రతి మనిషి డబ్బు డబ్బు అంటూ ఆ డబ్బు కోసం అల్లాడిపోతున్నాడు, ఆరాటపడిపోతున్నాడు. ఆ డబ్బు మాత్రం ఎట్టా వచ్చి అట్టా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. మనిషికి దూరం పెంచుతుంది. ఆ విషయం మాత్రం మనిషికి అర్థం అవ్వట్లేదు. ఈ డబ్బు కోసం మిషన్ల మాదిరి పనిచేస్తూనే ఉన్నారు. అదంతా సరే, 10 లక్షలకి సిటీలో ఉంటున్న తోటికోడలకి ఏంటి సంబంధం? తోడుకోడలో అనామిక, అంజలి ఇప్పుడు మనలాంటి మామూలు మనుషులు కాదు. డబ్బున్నాళ్ళని నాకు తెలుసు. పెద్ద కొడుకు రమేష్ సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. చిన్న కొడుకు అరవింద్ పెద్ద బట్టల షాపే పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ 10 లక్షలు కావాలని నీ కోడలు నిన్ను అడిగారా ఏంటి? వాళ్ళు కూడా ఏమన్నా వ్యాపారాలు చేస్తామని చెప్పారా ఏంటి? లేదు, డబ్బున్న మన ఇద్దరు కోడల్లో మన ఇంట్లో ఒక వారం రోజులు ఉండడానికి అయ్యే ఖర్చు ఈ 10 లక్షల రూపాయలు. నాకేమీ అర్థం కావటం లేదు శారదా. మేము ఊర్లో వారం రోజులు ఉండాలంటే జిమ్ సెంటర్ ఉండాలి, బ్యూటీ పార్లర్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఏసీ కూడా ఉండాలి, పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలన్నారండి కోడల్లో. ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. శారద మరొక మాట మాట్లాడకుండా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. రమేష్ సొంతంగా సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టి బాగా సంపాదించాడు. భార్య అనామిక పేరు మీద సిటీలో 7th ఫ్లోర్ బిల్డింగు కట్టించాడు. 1st ఫ్లోర్ హాలు, 2nd ఫ్లోర్ కిచెను, 3rd ఫ్లోర్ బెడ్రూమ్, 4th ఫ్లోర్ మేకప్ రూమ్, 5th ఫ్లోర్లో జిమ్ సెంటర్, 6th ఫ్లోర్లో కిడ్స్ ఫ్లోర్. తన పిల్లలు హరీషు, భవ్యల రీడింగ్ చేయటానికి, పడుకోవడానికి, ఆడుకోవడానికి కావాల్సిన బొమ్మలు ఆ ఫ్లోర్లో ఉంటాయి. ఇక 7th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్. రమేష్, అనామిక, హరీషు, భవ్య సరదాగా అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. నిన్న షాపింగ్లో బిజీగా ఉండి అత్తయ్య ఫోన్ చేసిన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను రామ్. ఓహో, నువ్వు మమ్మీతో మాట్లాడావా? ఏం చెప్పింది మమ్మీ? ఇది సమ్మర్ కదా పెద్ద కోడలా, పిల్లలకి సెలవులుంటాయి, బాబు నువ్వు కూడా ఒక వారం రోజు సెలవు పెట్టుకుని ఇక్కడికి రావచ్చు కదా అని అడిగింది. మరేం చెప్పావను? అత్తయ్య, నేను పిల్లలు రావడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ ఆయన ఒప్పుకోవడం లేదని చెప్పాను. ఇది మరీ బాగుందను. నేను వెళ్ళమని చెప్తుంటే నువ్వేగా ఆ పల్లెటూరికి వెళ్ళనని, అక్కడ జిమ్ సెంటర్ ఉండదు, స్విమ్మింగ్ పూల్ ఉండదు, నచ్చిన డ్రెస్ వేసుకుంటే అయ్యో కోళ్ళ ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దని, చీరలోనే ఉండాలని పనికిమాలిన రూల్స్ మీ అమ్మ పెడుతుందని చెప్పావు కదా. నిజమే కదా రామ్. అను, మమ్మీ వాళ్ళు ఊళ్ళో ఉంటారు. వాళ్ళు పాత పద్ధతుల్నే పాటిస్తూ ఉంటారు. వాళ్ళకిప్పుడు సిటీలో ఉన్న లైఫ్ గురించి చెప్పాలి మనం. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను పిల్లలు రావాలంటే ఊర్లో మాకు కావలసిన ఏర్పాట్లు ఉండాలని చెప్పాను. అవునా? మరప్పుడు అమ్మేం చెప్పింది? ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. మళ్ళీ చేశాను, నా వల్ల కాదు కోళ్ళ అని చెప్పింది. అప్పుడు నేను ఫోన్ పెట్టేశాను. మీరే చెప్పండి, నేను నా తోటికోడలు అంజలి వెళ్ళి ఆ పల్లెటూరులో ఉండాలంటే మేం రోజు చేయాల్సిన పనులన్నింటినీ చేసుకోవాలి కదా. రమేష్ ఏమీ మాట్లాడకుండా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఇక సిటీలోనే పెద్ద షాపింగ్ మాల్ అది. దానికి ఓనర్ అరవింద్. అరవింద్ భార్య అంజలి చైర్మన్ రూంలో కూర్చొని ఉంది. అంజలి పక్కనే అరవింద్ కూడా ఉన్నాడు. అంజలి,
మా అమ్మ ఊరికి రమ్మని ఫోన్ చేస్తుంది కదా, ఒక వారం రోజుల పాటు వెళ్ళి రావచ్చు కదా. అత్తయ్య నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాను. రోజు జిమ్కి వెళ్ళడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అలవాటు. అలాగే స్విమ్మింగ్ చేస్తాను, షవర్ బాత్ చేస్తాను, మిడ్డిల్ వేసుకుంటాను, ఆఫ్ శారీస్ కట్టుకుంటాను, జీన్ టీషర్ట్ కూడా వేసుకుంటాను. కానీ అత్తయ్య ఏమో ఊర్లో అలా ఉండొద్దని చెప్తారు కదా. నేను అన్నయ్య మాట్లాడుకొని మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం, మీరిద్దరు వెళ్ళండి. మీ నుంచి అత్తయ్య వాళ్ళకి ₹1 వెళ్ళినా నేను నీతో ఉండను. బేబీని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎప్పటి నుంచో అత్తయ్య వాళ్ళు మమ్మల్ని రమ్మని చెప్తుంది కదా, చూద్దాం మాటికి రమ్మని చెప్తుందా లేదంటే నిజంగానే మా మీద ప్రేమతో రమ్మని చెప్తుందో. సరే, నీ బ్యూటీ పార్లర్కి టైం అయిందిగా, ఇక వెళ్ళు, నేను షాప్లో పని చూసుకుంటాను. అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచిన తర్వాత శారద తన ఇంటి ముందు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే ఒక జిమ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసింది. బ్యూటీ పార్లర్ షాప్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రసాద్ వాటిని చూసి, ఇవన్నీ ఏర్పాటు చేసావుగా, ఇప్పుడు పట్నం తోటికోడలు ఈ పల్లెటూరుకు వస్తారా శారదా? వస్తారండి, వాళ్ళు రావాలనే కదా ఇదంతా చేశా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక కారు అనామిక కుటుంబం దిగింది. కొడుకు రమేషు సూటు బూటు వేసుకుని హీరోలా ఉంటే అనామిక మోడర్న్ డ్రెస్లో ఉంది. హరీషు, భవ్య టీషర్టు లాగులు వేసుకున్నారు. అది ప్రసాద్కి నచ్చలేదు. అయినా సరే శారద కోసం భరించాడు. హరీషు, భవ్యలు శారదా దంపతుల దగ్గరికి వెళ్లకుండా స్విమ్మింగ్ పూల్ చూసి పరుగున వెళ్లి అందులోకి జంప్ చేస్తారు. హుషారుగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అనామిక, రమేష్లు శారదా వాళ్ళతో మాట్లాడి ఇంట్లోకి వెళ్తారు. ఎల్లు శారదా, కొడుకు కోడలికి ఏం కావాలో చూడు. శారద లోపలికి వెళ్తుంది. ప్రసాద్ స్విమ్మింగ్తో ఎంజాయ్ చేస్తున్న పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే మరొక కారులో అరవిందు, అంజలి, కీర్తితో కలిసి ఇంటికొచ్చారు. ప్రసాద్ వాళ్ళ వైపు చూశాడు. అరవింద్ టక్కేసుకుని హుందాగా ఉన్నాడు. అంజలి మాత్రం అక్కడక్కడ చిరిగిన జీన్సు టీషర్టు వేసుకుంది. ప్రసాద్ అయిష్టంగా ముఖం పెట్టాడు. అంజలి అది గమనించి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని భోజనాలు చెయ్యొచ్చని శారదా దంపతులు చాలా సంతోషపడ్డారు. ఎంతో కష్టపడి శారద చేసిన వంటల్ని తీసుకొచ్చి బయటపెట్టింది. ఓహో, అందరం కూర్చొని ఇక్కడే తిందామా శారదా, మొత్తానికి భలేగా ఏర్పాటు చేశావుగా అని ప్రసాద్ మెచ్చుకుంటాడు. కానీ తోటి కోడళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. రమేష్, అరవిందులు ఒక టేబుల్ ఏర్పాటు చేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇక ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉయ్యాల బల్ల మీద కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉంటారు. శారదా దంపతులు నిరాశగా ముఖాలు చూసుకొని అయిష్టంగానే కొంచెం తింటారు. ఇక మరుసటి రోజున తోటి కోడళ్ళు జిమ్ డ్రెస్సులు వేసుకుని బయట జిమ్ చేస్తూ ఉంటారు. అటుగా వెళ్తున్న ఊరివాళ్లు వాళ్ళిద్దరి వైపే ఆశగా చూస్తూ ఉంటారు. అనామికని, అంజలిని ఊరివాళ్ళలా చూస్తుంటే ఆ చూపుల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ జిమ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ప్రసాద్ బయటకొచ్చి ఊరి వాళ్ళని చూస్తాడు. ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక, అంజలి స్విమ్మింగ్ చేస్తూనే ఉంటారు. ప్రసాద్ ఇంట్లోకొచ్చాడు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తోటి కోడలిద్దరినీ ఎందుకు పిలిపించావు శారదా? మీ డైరీ చదివాను. కనీసం చనిపోయేలోపు ఒక్కసారైనా సరే కొడుకులు, కోడల్లో, పిల్లలతో సంతోషంగా గడపాలని డైరీలో రాసుకున్నారు కదా. ఆ మాట నా మనసుని బాగా గాయం చేసింది. తోడు కోడళ్ళు వస్తే గాని కొడుకులు రారు, అప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా అని ఇలా చేశాను. ప్రసాద్ బాధగా శారద వైపు చూశాడు. ఈ పల్లెటూళ్ళలో మన ఇంటికి ఆ పట్నం తోడు కోడలు రావాలంటే వాళ్ళకి కావలసిన వాటిని ఇక్కడ నేను సమకూర్చి పెట్టాలి. అప్పుడే వాళ్ళు వస్తారు, వాళ్ళతోటి కొడుకులు కూడా వస్తారు, పిల్లలు వస్తారు. మీ ఆశ, మీ కోరిక తీరుతుందని 10 లక్షలు ఖర్చు పెట్టి ఇదంతా చేశానండి. ఎంత ఖర్చు పెట్టి చేస్తే లాభమే ఉంది శారదా, సంతోషం లేదు, పరువు పోయింది. ఓర్చుకోండి, అందరం కూర్చొని తినాలని మీ కోరిక తీరుద్దామో చూద్దాం. ఇంటి గుమ్మం దగ్గరున్న రమేష్, అరవిందు అమ్మా నాన్నల మాటలు వింటారు. తమ భార్యలతో ఈ విషయం చెప్తారు. మరుసటి రోజు రాత్రి అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడుపుతారు. అదంతా చూసి శారద దంపతులు ఎంతగానో సంతోషపడతారు. అలా పట్నం తోటికోడళ్ళు వారం రోజుల పాటు పల్లెటూరులోనే ఉండి ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. తమ అత్తమామల్ని కూడా సంతోషంగా చూసుకుంటారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలతో ఆ ఇంట్లో శారదా, ప్రసాద్ దంపతులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. వేసవిలో అత్తాకోడళ్ళు వర్సెస్ తండ్రి కొడుకులు. పిల్లలు హరీషు, భవ్యలకు వేసవి సెలవులు కావటంతో పల్లెటూరులో ఉంటున్న తమ నానమ్మ, తాతయ్య శారదా, ప్రసాద్ల దగ్గరికి వచ్చారు. అనామిక, రమేష్లు కూడా వారితో పాటు ఉన్నారు. కొడుకుని, కోడల్ని, మనవడు, మనవరాల్ని చూసి శారదా, ప్రసాదుల మనసు ఎంతగానో సంతోషపడింది.
నానమ్మ నన్నెత్తుకో. శారద మురిసిపోతూ హరీష్ని ఎత్తుకుంటుంది. తాతయ్య నువ్వు నన్నెత్తుకో. ప్రసాద్ కూడా సంబరపడుతూ భవ్యని ఎత్తుకున్నాడు. రమేష్ సోఫాలో కూర్చున్నాడు. అత్తయ్య, కొబ్బరి చెట్టు, పనస చెట్టు, బొప్పాయి చెట్టు ఇవి ఎలా ఉన్నాయి? నీ అమ్మ కడుపు మాడ నీ కంటి ముందు కనిపిస్తున్న ఈ అత్త మామల్ని ఎట్టా ఉన్నారని అడగడం లేదు గాని పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు, పనస చెట్టు, బొప్పాయి చెట్టు ఎట్టాగున్నాయని అడుగుతుంది. చూసారా మన కోళ్ళ పద్ధతే. మన కోడలి పద్ధతిని నేనెప్పుడో అర్థం చేసుకున్నానే శారదా, నువ్వే ఇంకా అర్థం చేసుకోవాలా. మన కోడలికి మనకంటే మన పెరట్లో ఉన్న ఆ 3 చెట్లంటేనే ఎక్కువ ఇష్టం శారదా. అందుకే మన కోడలు ఎప్పుడు ఇంటికొచ్చినా మన గురించి కాకుండా ఆ 3 చెట్ల గురించే అడుగుద్ది. అంతేకాదు నాన్న, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ 3 చెట్ల గురించే అడుగుతుందని నువ్వు చెప్పడం మర్చిపోతున్నావు. చాలండి, వాటిని అడగమని నాకు చెప్పింది ఎవరో అని అనామిక లగేజ్ బ్యాగుల్ని తీసుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళింది. నానమ్మ, ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఈ సమ్మర్ మొత్తం ఇక్కడే ఉంటాం. నాకు చెల్లికి ఊరంతా చూపించాలి. తినవన్నీ ఏమైనా ఉంటే తినిపించాలి. తప్పకుండా మనోడా, సెలవులు అయిపోయే వరకు ఇక్కడే ఉండండి. అన్నిటినీ చూపిస్తాను. ఈ వేసలో దొరికే వాటిని తినిపిస్తాము. సరేనా తాతయ్య? సరేనమ్మా, మీరిక్కడ ఉండాలి గాని అన్నీ తీసుకొచ్చి పెడతాను తల్లి. హాల్లో కూర్చున్న రమేష్ ఆ మాటలు విని, అమ్మా నాన్న, వాళ్ళకి మీరు అంత తేలిగ్గా మాటలు ఇవ్వకండి. వాళ్ళ సంగతి మీకు తెలీదు. ఇలా ప్రేమగా ముద్దుగా మాట్లాడుతూ చాలా ఖర్చు పెట్టిచ్చేస్తారు. ఇక మీ ఇష్టం. భవ్య బుంగమూతి పెట్టి, చూడు తాతయ్య, డాడీ ఎలా అంటున్నాడో అని అంటుంది. మీ డాడీ మాటలు ఇక్కడ ఎవరు వినర్లే తల్లి. నువ్వు, నేను, నానమ్మ, అన్నయ్య అంతే. మనం మాట్లాడుకొని ఈ సెలవుల్ని ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం. అంతేనండి, మనం ఒకటి అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, వంట ఏం చేశారు? మీరు వస్తారని తెలియదు కదా కోళ్ళ, అందుకే స్పెషల్గా ఏం చేయలే. నేను మీ మావయ్య కదా అని నిన్న చేసిన దోసకాయ పచ్చడితో సరిపెట్టేసుకున్నాం. ఆ పచ్చడి కూడా అయిపోయినట్టుందిలే కోళ్ళ. సర్లే మావయ్య, నేను వచ్చాను కదా, ఏదో ఒకటి చేస్తాను. అత్తయ్య, కూరగాయలు ఏమున్నాయి ఇంట్లో? ఏం లేవు కోళ్ళ. ఆ ఎర్రపప్పును టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. సర్లే అత్తయ్య, ఎర్రపప్పు టమాటా చేస్తాను. అమ్మ కోళ్ళ, ఉల్లిపాయ కాకుండా వెల్లుల్లిపాయలు అయి తల్లి, పప్పు ఇంకా రుచిగా ఉండుద్ది. 2 ముద్దల అన్నం ఎక్కువగా తింటాను. సరే మావయ్య. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. శారదా ప్రసాదులు పిల్లల్ని ఎత్తుకుని పెరట్లోకి వచ్చారు. పిల్లలకు పెరట్లో కొబ్బరి చెట్టు కనిపించింది. పనసకాయల చెట్టు, బొప్పాయి చెట్టుతో పాటు అక్కడ పూల మొక్కలు కనిపించాయి. వాటిని చూడగానే భలే సంతోషం అనిపించింది వాళ్ళకి. తాతయ్య, నాకు కొబ్బరి నీళ్లు కావాలి. అవును తాతయ్య, నేను కూడా కొబ్బరి నీళ్లు తాగుతాను. సర్లే పిల్లలు, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేనెళ్ళి కొబ్బరికాయలు కోస్తాను. భవ్యని దించాడు. నానమ్మ, నన్ను కూడా దించు. శారద హరీష్ని దించింది. ప్రసాద్ కొబ్బరి చెట్టుకు నిచ్చెన వేశాడు. నిచ్చెనెక్కి కొబ్బరి బొండాలు కోశాడు. పిల్లలు కింద పడ్డ కొబ్బరి బొండాల్ని చూసి చాలా సంతోషపడ్డారు. ప్రసాద్ నిచ్చెన దిగి పిల్లలు తాగడానికి కొబ్బరి బొండాలను కొట్టించాడు. పిల్లలు వాటిని తాగారు. మరొక 2 కొట్టాడు. తాతయ్య, ఈ 2 బొండాలు ఎవరికి? మనోడా, నువ్వెళ్ళి ఈ కొబ్బరి బొండాన్ని మీ నాన్నకివ్వు. అమ్మా భవ్య, నువ్వు తీసుకెళ్ళిది మీ అమ్మకివ్వు. ఇద్దరికీ కూడా మన ఇంటి కొబ్బరి బొండాలంటే చాలా ఇష్టం. ఇంటికొచ్చినప్పుడల్లా ఇద్దరు కొబ్బరి నీళ్ళు దాక్కుండా వెళ్ళేవోళ్లే కాదు. అమ్మ మాటలు ఇప్పుడే నాకు అర్థమయ్యాయి తాతయ్య. భవ్య కొబ్బరి బొండం పట్టుకుని కిచెన్లో వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక తన కూతురి చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని చూసి సంతోషపడుతూ పట్టుకున్న కూతురి చేతిలో నుంచి తీసుకుని చకచకా నీళ్లు తాగింది. భవ్య అది చూసి ఆనందంగా వెళ్ళిపోయింది. హరీష్ కొబ్బరి బొండాన్ని తీసుకుని హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వచ్చాడు. రమేష్ కూడా అంతే. తన కొడుకు చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని చూసి మురిసిపోతూ చకచకా కొబ్బరి నీళ్లు తాగేశాడు. హరీష్ కూడా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. రమేష్ సోఫాలో అలా కాసేపు సేద తీరుతాడు. పెరట్లోని పూల మొక్కల మధ్య మంచం వేసుకుని శారదా ప్రసాదు, హరీషు, భవ్యులు కూర్చొని సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు. తాతయ్య, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. కొత్త పాటలే పాడాలని కండిషన్ పెట్టుకున్నామా లేదా? నువ్వన్నీ ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నావేంటి? ఇలా అయితే నేను చెల్లి డ్రాప్ అయిపోతాము. అవును తాతయ్య, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. అయినా తాతయ్య, నీకు కొత్త పాటలు రావా? ఎప్పుడు చూడు ఓల్డ్ సాంగ్స్ పాడుతుంటావు. నాకు రావమ్మా. ఎందుకు రావు తాతయ్య? నువ్వు సినిమాలు చూడవా? ఇక్కడ థియేటర్స్ లేవా? మల్టీప్లెక్స్ కూడా లేదా తాతయ్య? అలాంటివి మన ఊర్లో లేవు తల్లి. టౌన్లో అయితే ఉంటాయి. నేనెప్పుడు టౌన్కి వెళ్ళినా పని మీదే వెళ్తాను. ఆ పని చూసుకొని వచ్చేస్తాను తప్ప సినిమాలకి వెళ్ళేది లేదులే అమ్మ. అసలు నాకు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడాలని కూడా ఉండదులే పిల్లలు. మరి నానమ్మ లేటెస్ట్ ట్రెండ్ సాంగ్స్ పాడుతుందిగా. మీ నానమ్మ పని దొంగది బాబు.
ఊరోళ్ళతో కలిసి టౌన్కి ఏదో ఒక పనుందని చెప్పి సినిమాలు చూసొచ్చుద్ది. అంతేకాదు టీవీలో ఎప్పుడు చూడు పాటలే పెట్టుద్ది. నేనేమో పాత పాటలు పెట్టమని చెప్తానా, మీ నానమ్మ పెట్టదు అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మావయ్య, పిల్లలు, వంట రెడీ అయింది, తిందురండి. అందరూ ఇంట్లోకి వచ్చారు. అనామిక రమేష్ దగ్గరికి వచ్చి నిద్రలేపింది. అందరూ కూర్చొని ఎర్రపప్పు టమాటాతో కడుపు నిండుగా తింటారు. అమ్మా కోళ్ళ, పప్పు టమాటా చాలా బాగా చేసావు తల్లి. చాలా రోజులకి మళ్ళీ కడుపు నిండుగా తిన్నానమ్మా. అవును కోళ్ళ, చాలా బాగా చేసావు అని అందరూ అనామిక వంటని మెచ్చుకుంటారు. అనామిక మురిసిపోతుంది. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు నీడలో అందరికీ చాలా హాయిగా చల్లగా ఉంటుంది. పిల్లలకి ఆ చెట్టుకు కట్టిన 2 ఉయ్యాలలు కనిపించాయి. హరీషు, భవ్య ఇద్దరూ ఆ ఉయ్యాలల్లో ఊగుతూ ఉంటారు. శారదా, ప్రసాద్ వాటిని ఊపుతూ ఉంటారు. అనామిక, రమేష్లు ఆ చెట్టు కింద ఒక చోట కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత భవ్య అక్కడికి వస్తుంది. మమ్మీ, డాడీ, ఉయ్యాల దగ్గరికి రండి. నానమ్మ తాత విన్నారు కదా భవ్య, వాళ్ళతో ఆడుకో వెళ్ళు. మా ఆట అయిపోయింది మమ్మీ, ఇప్పుడు మీ ఆట ఉంది. మా ఆట ఏంటి తల్లి? మీరక్కడికి రండి డాడీ, వస్తే అర్థమవుతుంది. అనామిక, రమేష్లు కలిసి ఉయ్యాలల దగ్గరికి వచ్చారు. మమ్మీ, ఒక ఉయ్యాల మీద నానమ్మ కూర్చుంటుంది, నువ్వు ఊపాలి. మరొక ఉయ్యాల మీద తాతయ్య కూర్చుంటాడు, నాన్న ఊపుతాడు. ఈ ఆటకి పేరు అత్త కోడళ్ళు వర్సెస్ తండ్రి కొడుకులు. ఎలా ఉంది? అందరూ మెచ్చుకుంటారు. పిల్లలు సరదా పడుతున్నారని శారద ఉయ్యాల మీద కూర్చుంటుంది. ఆ ఉయ్యాల అనామిక ఊపుతూ ఉంటుంది. ప్రసాద్ మరొక ఉయ్యాల మీద కూర్చుంటాడు, రమేష్ ఊపుతూ ఉంటాడు. శారదకి, ప్రసాదులకు ఉయ్యాల మీద అలా ఊగుతుంటే వాళ్ళు ప్రేమించుకున్న రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇద్దరూ సిగ్గుపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పిల్లలప్పుడు అసలైన బాంబు పేల్చుతారు. మమ్మీ, డాడీ, నేను చెల్లి చెప్పేది జాగ్రత్తగా వినండి. అనామిక, రమేష్లు పిల్లల్ని చూస్తూ ఉంటారు. మమ్మీ, నువ్వు నెమ్మదిగా ఊపితే డాడీ కారు కొనడానికి పర్మిషన్ ఇవ్వాలి. రమేష్ సంతోషపడతాడు. డాడీ, నువ్వు నెమ్మదిగా ఊపితే మమ్మీ అడిగిన 7 వారాల నగలు చేయించాలి. ఆ మాట వినగానే అనామిక సంతోషపడుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరిని ఊపడం మొదలు పెట్టండి అని పిల్లలు చెప్పగానే, వామో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను, ఆయన్ని కారు కొననివ్వను అనుకుంటూ గట్టిగా ఊపటం మొదలుపెట్టింది. రమేష్ కూడా అంతే. 7 వారాల నగలంటే మామూలు విషయం కాదు. అసలే ఇప్పుడు బంగారం ధర అధికంగా ఉంది. అంత అధిక ధరని పెట్టి నేనేమి కొనలేను, ఆ ధరని తట్టుకోవటము చాలా కష్టం అనుకుంటూ ఉయ్యాల గట్టిగా ఊపుతూ ఉంటాడు. అటు అనామిక తన అత్త శారదని ఉయ్యాల ఊపుతుంది. ఇటు రమేష్ తన తండ్రిని ఊపుతూ ఉంటాడు. అటు అనామిక, ఇటు రమేష్ ఒకరిని ఒకరు గట్టిగా పోటాపోటీగా ఊపుతూ ఉంటారు. శారద భయపడిపోతుంది. ఎంత బ్రతిమిలాడినా అనామిక మాత్రం మాట వింటలేదు. ప్రసాద్ మాత్రం నవ్వుతూ, ఇంకా గట్టిగా ఉబ్బాబు, మనం మాత్రం తగ్గేదే లేదు అని రమేష్కి చెప్తూ ఉంటాడు. రమేష్ ఆ ఉయ్యాలని మరింత గట్టిగా ఊపుతూ ఉంటాడు. ఇంతలో శారద ఉయ్యాల మీద నుంచి పక్కనే ఉన్న బురద పొలంలో పడిపోతుంది. అందరూ పరుగు పరుగున కంగారు పడుతూ శారద దగ్గరికి వచ్చారు. తనకేమీ కాలేదని శారద చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఉంటారు. అలా పిల్లలు పెట్టిన అత్తాకోడలు వర్సెస్ తండ్రి కొడుకుల పోటీ ఆ రోజుకి ముగిసింది. తండ్రి కొడుకులు ఆ పోటీలో గెలిచారు. అలా వేసవి సెలవుల్లో నానమ్మ, తాతయ్యలతో సరదాగా గడపడానికి వచ్చిన హరీషు, భవ్యలు ఆనందంగా పల్లెటూరులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ మరి సమ్మర్ హాలిడేస్లో మీరు మీ అమ్మమ్మ, తాతయ్య లేదా నానమ్మ, తాతయ్యల వాళ్ళ ఊళ్ళకి వెళ్ళారా? వెళ్తే అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమేమి ఆటలాడుతున్నారు, కొన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.